మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ శిలువ ధ్యాన గుడారములో ఆయన 34 దినములు ఆయన మనలను కాచి కాపాడి 35వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయన దైవ ధ్యానములో ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందామండి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. అలాగే కీర్తనల గ్రంథం అండి 23వ కీర్తన ప్రియులారా 4వ వచనమును చదువుకుందాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువో, నీ దుడ్డుకర్రయో నీ దండమును నన్ను ఆదరించును. చాలండి. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, గతించిన దినమున మనము ధ్యానము చేస్తాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు పిలాతు దగ్గర, న్యాయస్థానము దగ్గర ఆయన ఉండగా పిలాతు దేవునికి తీర్పు తీర్చాడు. ఆయనలో నాకు ఏ దోషమును కనబడుట లేదు అని పిలాతు తన చేతులు కడుగుకొని యేసును సిలువ వేయడానికి, కొరడాలతో కొట్టించడానికి ఆయన పిలాతు ప్రభువును అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఆ రాత్రికాల సమయమందు శతాధిపతి యేసును తీసుకుని వెళ్ళి ప్రభువును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించడానికి వారు ఆయనను తీసుకుని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ నుండి ఆయనకు మిక్కటమైనటువంటి శ్రమలు ఆయనకు ప్రారంభమయ్యాయండి. సామాన్యమైనటువంటి శ్రమలు కావు అవి. ఈ లోకములో మానవునికి వచ్చేటటువంటి శ్రమలు కానే కావు. ఆయన శ్రమలు ఎటువంటి శ్రమలు అంటే గాఢాంధకారపు లోయ వంటి శ్రమల గుండా ఆయన ప్రయాణము చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. గాఢాంధకారపు లోయ వంటి శ్రమల గుండా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ప్రయాణమును ఆయన కొనసాగించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు.
అందుకే మనము చదువుకున్న వచనములో కీర్తనాకారుడైన దావీదు గారు అంటూ ఉన్నారు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ప్రభువుని చూచి దావీదే అంటూ ఉన్నటువంటి మాట, అయ్యా నీవు నన్ను ఆదరించువాడవు, నా శ్రమలలో నీవు నాకు ఆదరణ కలుగు చేయువాడవు అని దావీదు ప్రభువుని చూచి ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రభువే శ్రమలలో ఉన్నారు, ప్రభువే గాఢాంధకారపు వేదనలో ఆయన ఉన్నారు. గాఢాంధకారపు లోయ వంటి శ్రమల గుండా ప్రభువే ప్రయాణము చేయిస్తున్నారు. అందరికీ ఆదరణ కలుగజేసే ఆయన, అందరినీ ఆదరించేటటువంటి ఆయన. మరి ఆయనకు ఎవరు ఆదరణ కలుగు చేయగలరు? ఆయనకు ఎవరు ఆదరణ కలుగు చేయగలరంటారు? ఆయనే అందరికీ ఆదరణ దయచేయువారే, ఆయన అందరినీ ఆదరించువాడు. ఆదరణకర్త అనబడే పేరు ఆయనకు ఉన్నది. ఆయన అందరినీ ఆయన ఆదరించేవాడు. అటువంటి ఆయన గాఢాంధకారపు లోయ వంటి శ్రమలలో, ఆయన వేదనలో, ఆయన శ్రమలలో ఆయన కొందరి ద్వారా ఆయన ఆదరణ పొందుకున్నారు. కొందరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు. ఆ కొందరు చేసిన కార్యముల వలన ఆయన ఆదరణ పొందుకున్నటువంటి వారై ఉన్నారు. ఎవరు వారు? అసలు ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శ్రమలలో ఆదరించబడ్డారు. ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యము ద్వారా మనము ధ్యానము చేద్దామండి. ఎవరి ద్వారా యేసు ప్రభు ఆదరించబడ్డారు అంటే మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం అండి. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పిలాతు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నాడు. ప్రభువు పిలాతు ఎదుట నిలువబడి ఉన్నారు. అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నాడు. న్యాయము తీర్చే సమయము, తీర్పు తీర్చే సమయము అక్కడ ఆసన్నమైనది. పిలాతు కూర్చోగా ఈలోగా ఒక వర్తమానము పిలాతు దగ్గరకు వచ్చినది. ఏమిటి ఆ వర్తమానము అంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా, ఆయన నీతిమంతుడు, యథార్థపరుడు, న్యాయవంతుడు ఆయన గనుక నీవు ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు.
ఈ ప్రొద్దు నేను కలలో ఆయన గురించి మిక్కిలి బాధపడితిని అని ఆమె అంటూ ఉన్నది. ఆ వర్తమానములో అలాగూ వ్రాయబడి ఉన్నది. ఎవరు పంపారు ఆ వర్తమానము, ఎవరి గురించి ఆ వర్తమానం పంపబడినది అంటే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, పిలాతు భార్య పిలాతు ప్రభువుని గురించి తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఆమె పంపిన వర్తమానము ఏమిటి? నీవు ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని ఆమె ప్రభువుని గురించి చెప్పుచూ ఉన్నది. కనుక నేనంటాను, మొదటిగా ఆయన గాఢాంధకారపు లోయ వంటి శ్రమలలో ఆయన ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే మొట్టమొదటిగా ఆయన ఎవరి ద్వారా ఆయన ఆదరణ పొందుకున్నారు అంటే ఒక అన్యురాలు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా ఆయన ఆదరణ పొందుకున్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక అన్యురాలు, ఆమె పిలాతు భార్య, ఆమె ఒక అన్యురాలు. ఆమె ప్రభువుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ద్వారా ఆనాడు ప్రభువు ఆదరణ పొందుకున్నారు, ఆయన ఆదరించబడ్డారు. అంతటి శ్రమలో ఆయన ఉన్నప్పుడు ఆయన ద్వారా 3.5 సంవత్సరాలు బోధ విన్నటువంటి వారు, ఆయన అద్భుత కార్యాలు చూచినటువంటి వారు, ఆయన సిలువ వేయబడగానే వారందరూ పారిపోలేదా? అది ఒక మానసికమైన వేదన ఆయనకు. ఆయన సొంత ప్రజలే ఆయనను విడిచి పారిపోయినప్పుడు ఒక అన్యురాలు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా ఆ శ్రమలో ఆయనకు ఎంత ఆదరణ కలిగి ఉండవచ్చును. ఆ శ్రమలో ఆయనకు అది ఒక గొప్ప ఆదరణ కలుగజేసినది. ఈనాడు మనమును కూడా దేవుని బిడ్డలుగా ఉన్నాము గనుక మన సాక్ష్యాన్ని బిడ్డలకు తెలియజేయాలి. మన సాక్ష్యాన్ని సంఘములో మనము తెలియజెప్పాలి. మనము ఏ మేలులైతే దేవుని ద్వారా పొందుకున్నామో, మనము ఏ ఆశీర్వాదములైతే ఆయన ద్వారా పొందుకున్నామో అది మనము సంఘములో దేవుని బిడ్డలకు తెలియజేయాలి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి, 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం అండి. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు తిమోతి సంఘముతో, తన ప్రియ శిష్యుడైన తిమోతితో పౌలు మాట్లాడుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు ఎలాగున ఉండవలను అంటే, అతడు అపవాది ఉరిలో పడిపోకుండానట్లు, సాతాను ఉరిలో అతడు పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారి వలె ఉండాలి. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమును కూడా మంచి సాక్ష్యమును మనము పొందుకోవాలి. అది దేవుని బిడ్డల ద్వారా కావచ్చును, యాజకుల ద్వారా కావచ్చును, ఎవరి ద్వారానైనను సరే మనము మంచి సాక్ష్యమును మనము పొందుకోవాలి. మన గురించి ఇతరులు మంచిని చెప్పేవారు వలె మనము ఉండాలి.
అంతేగాని మనలను గురించి చెడుగా మాట్లాడుకుని వారి వలె మన ప్రవర్తన ఉండరాదు. మంచి సాక్ష్యమును మనము పొందుకోవలసిన వారముగా ఉన్నాము. అపోస్తుల కార్యములండి, అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనమండి. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. చాలండి. ఇక రెండవదిగా మనము చెప్పే సాక్ష్యము ఎలాగూ ఉండాలి అంటే దృఢమైన సాక్ష్యముగా ఉండాలి. ఒకటి, మనము మంచి సాక్ష్యమును పొందుకోవాలి. అలాగే మనము చెప్పే సాక్ష్యము దృఢమైనదిగా ఉండాలి, బలమైన సాక్ష్యముగా ఉండాలి. పౌలు అదే చేస్తూ ఉన్నాడు. అతడు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా ఆయన సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మరి ఈనాడు మనము అంతే దృఢముగా మనము సాక్ష్యము చెప్పగలుగుతున్నామా? యేసే క్రీస్తుని అంతే దృఢముగా మనము ఆయన మనకు చేసిన మేలులను గురించి, ఆయన మనకు చేసిన ఉపకారములను గురించి మనము ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? కనుక ఎన్నడూ కూడా సాక్ష్యాన్ని మనము దాయరాదు. ప్రియమైనటువంటి దేవుడు మనకు ఎన్నో మేలులు ఆయన చేస్తారు. ఆయన చేసిన ప్రతి విధమైన మేలులకు ప్రతిగా కూడా మనము సాక్ష్యం ఇవ్వవలసిన వారు. ఆయన ఆ ఒక్కరోజే ఆయన సిలువ వేయబడలేదండి. ఈనాడు ప్రతి మానవుడు వాని యొక్క పాపము ద్వారా ప్రతి దినము కూడా ఆయనను సిలువ వేస్తూనే ఉన్నారు. అటువంటి ఆయన సిలువ శ్రమలలో ఆయన ఉన్నప్పుడు మన యొక్క సాక్ష్యము ద్వారా ఆయన ఆదరణ పొందుకుని వారి వలె ఆయన ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమనగా కనిన వినిన తులను తెలుపుటయే సాక్ష్యమనగా. స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు, దిక్కు దశయలేని నన్ను దేవుడన్ కనికరించే, దిక్కు దశయ కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చెనహో సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చెదా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. ఇక రెండవదిగా చూసినట్లయితే ఎవరి ద్వారా ఆయన శ్రమలలో ఆయన ఆదరణ పొందుకున్నారు అంటే లూకాసు సువార్త అండి 23వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయము 27-28 అండి. గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చాలండి. ఇక రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువుల వారు
ఆయన శ్రమలలో, గాఢాంధకారపు లోయ వంటి శ్రమలలో ఆయన ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, ఆయన సిలువను మోసుకుంటూ ఆయన కలువరి కొండకు ఆయన ప్రయాణమై ఆయన వెళుతూ ఉన్నారు. ఆ ప్రయాణములో అనేక మంది ఆయనను వెంబడించారు. అయితే వారిలో దేవుడు స్పష్టముగా మాట్లాడుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ఏడవకుడి, మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడువుడి అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, రెండవదిగా ఆయన యొక్క గాఢాంధకారపు లోయ వంటి శ్రమలలో ఆయన ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే యెరూషలేము కుమార్తెల ద్వారా ఆయన ఆదరించబడిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యెరూషలేము కుమార్తెల ద్వారా ఆయన ఆదరించబడ్డారు. ఎందుకంటారు? ఆయన ద్వారా 3.5 సంవత్సరములు బోధలు విన్నవారు, ఆయన ద్వారా 3.5 సంవత్సరాలు సూచక క్రియలు చూచిన వారు, ఎప్పుడైతే ఆయన సెలవులో పట్టబడ్డారో, ఎప్పుడైతే ఆయన పందిపోటులకు ఆయన అప్పగించబడ్డారో, ఆయన శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారండి. ఎవరు ఆయన దగ్గరలో లేరు. కానీ ఈ యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, చూశారు. ఈ యెరూషలేము కుమార్తెలైనటువంటి వారు యేసు ప్రభువుల వారిని ఆయన సిలువ వరకు ఆయనను వెంబడించారు. కనుక తాను ప్రేమించిన శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంతో వేదన ఆయన పడ్డారు. కానీ ఈ యెరూషలేము కుమార్తెల ద్వారా వారు దేవునిని వెంబడించడం ద్వారా ఆయన ఒకంత ఆదరణ ఆయన పొందుకున్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు మనమును కూడా దేవునిని వెంబడించాలి. ఎలాగున మనము వెంబడించాలి దేవునిని? మత్తయి సువార్త అండి 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 22వ వచనం అండి. అయితే వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు యోహాను గారి ద్వారా ఆయన బాప్తిస్మమును పొందుకున్న తరువాత తన సేవా పరిచర్య నిమిత్తము శిష్యుల కోసము ఆయన వెళ్ళుచూ ఉండగా గలిలయ సముద్ర తీరమున కొంతమంది వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. సీమోను, పేతురు, ఆంద్రేయ అనబడే వారు ఇరువురు కూడా వారి నావలో వారు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రభువు వారిని చూచారు. వారిని చూచి అన్నారు, ఆయన మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుష్యులు బట్టు జాలరులుగా చేస్తాను అన్నారు. ఆ ఒక్కటే మాట అన్నారండి ఆయన. వెంటనే వారు అనుకోవాలి, ప్రభువా మేము ఇంతవరకు మా పరిచర్యలో లేదా మా వ్యాపారములో మా వృత్తిలో మేము చాలా బాగా ఉన్నామయ్యా, ఇప్పుడు మమ్మల్ని వచ్చేయమంటూ ఉన్నావు, మేము ఎలాగూ రావాలి, వీటన్నిటినీ ఎలాగూ విడిచిపెట్టాలి అని వారు అనుకోవచ్చును. కానీ వారు అలాగూ చేయలేదండి. వారు ఏం చేస్తారు? వెంటనే వారు తమ దోణెలను తమ తండ్రిని విడిచిపెట్టి
ఆయనను వారు వెంబడించిన వారుగా ఉన్నారు. కనుక మనము దేవునిని ఎలాగున వెంబడించాలి అంటే ఈ లోకమును మనము విడిచిపెట్టి మనము దేవునిని వెంబడించవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. అవేమీ మనకు అవసరము లేనివి. మనము కేవలము దేవునిని మట్టికే మనము వెంబడించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనం అండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. చాలండి. యేసు ప్రభువుల వారు ఒక ప్రాంతములో ఆయన పర్యటించుచూ ఉండగా కనాను స్త్రీ ఒక ఆమె ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుమార్తె దెయ్యము పట్టినది కనుక ఆమెను స్వస్థపరచుము అని ఆమె అడిగినది. ప్రభు ఏమాత్రము కూడా ఆమెకు జవాబు ఇయ్యక ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆమె ఎక్కడా కూడా యేసుని వెంబడించుట ఆమె మానలేదు. కడకు ప్రభు ఆమె విషయంలో ఆగారు. ఆమె మాట్లాడిన ఒక మాటను బట్టి ఆయన ఆశ్చర్యపడి ఆమె కుమార్తెను దేవుడు స్వస్థపరిచారు. కనుక నేనంటాను, రెండవదిగా మనము ఎలాగున దేవునిని వెంబడించాలి అంటే ఆమె ఆ కనాను స్త్రీ దేవునిని ఎలాగునైతే విడువక ఆమె వెంబడించినదో మనమును కూడా దేవునిని విడువక మనము వెంబడించవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. విడువక మనము దేవునిని వెంబడించాలి. మనము మనకి ఆశీర్వాదములు కలిగినప్పుడు ఆయనను వెంబడించి, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేదా మనము అవమానముల పాలైనప్పుడు దేవునిని విడిచిపెట్టి వేయరాదు. ఇంకా ఆ సమయములలోనే మనము ఆయనను విడువక మనము వెంబడించవలసిన వారముగా ఉన్నాము. అలాగున వెంబడించినప్పుడు దేవుడు మనకు బలమైన ఆశీర్వాదములు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూసినట్లయితే ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు? మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం అండి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇక మూడవదిగా ఆయన ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే చదువుబడిన లేఖన భాగములో వ్రాయబడి ఉన్నటువంటి మాట ప్రకారము ఆయన గొల్గొతా కొండకు ప్రయాణమై ఆయన వెళ్ళుచూ ఉండగా మార్గ మధ్యములో ఆయన ఆ భారమైన సిలువను ఆయన మోయలేక 2 పర్యాయములు ఆయన నేల మీద పడిపోయారు. అప్పుడు ఆ మార్గము గుండా కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి ఆ మార్గమున అతడు వెళ్ళుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు సైనికులైనటువంటి వారు అతడిని పిలుచుకుని వచ్చి ఆయన యొక్క సిలువను మోయడానికి అతడిని బలవంతము చేస్తారు. అతడు ఆ సిలువను మోసాడు. కొంచెము దూరం మోసిన తరువాత ప్రభు అన్నారు, ఇది నాదేనయ్యా, నేనే మోయవలసిన భారము అని
మరలా ఆయన తన భుజాన వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. కనుక నేనంటాను ఇక్కడ మూడవదిగా, ఎవరి ద్వారా ఆయన గాఢాంధకారపు లోయ వంటి ఆ శ్రమలలో ఆయన ఎవరి ద్వారా ఆదరించబడ్డారు అంటే కురేనీయుడైన సీమోను ద్వారా దేవుడు ఆదరించబడిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన సీమోను ద్వారా ఆదరించబడ్డారు అంటే ఆ భారమైన సిలువను ఆయన ఒక్కరు మోయటం మాత్రమే కాకుండా సీమోను కూడా ఆ సిలువలో ఆయన మోయటం ద్వారా ఆయన కొంచెం ఆదరణ పొందుకున్నటువంటి వారు. కనుక ఈనాడు మనమును కూడా ఆయన సిలువను మోయాలి. ఆయన సిలువను మోయటంటే ఏదో ఒక చెక్క సిలువను తీసుకుని మన భుజాల మీద వేసుకున్నట కాదండి. ఆయన రక్తము మనలో ప్రోక్షించుకున్నటయే, ఆయన యొక్క రక్తధారలు మనలో ప్రోక్షింపబడుటయే, దేవుని సన్నిధిలో ఏకీభవించుటయే, లోకాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఉండుటయే మనము ఆయన సిలువను మోయి వారి వలె మనం ఉంటాం. కనుక మూడవదిగా ఆయన సీమోను ద్వారా ఆయన ఆదరించబడ్డారు. నాలుగవదిగా లోకాసు వార్త అండి 23వ అధ్యాయము 40వ వచనం అండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పాను. చాలండి. ఇక నాలుగవదిగా ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే గొల్గొతా అనబడే కొండ మీద ఆయనను సిలువ వేశారు. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే ఎడమ వైపున దొంగ అంటూ ఉన్నాడు ప్రభువుని చూసి, నీవు మెస్సీయవు కదా, నిన్ను నీవే రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించు అని అంటూ. దానికి కుడివైపున ఉన్నటువంటి దొంగ అతడిని గద్దిస్తూ అంటూ ఉన్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి నీవు భయపడవా? కనుక నాలుగవదిగా ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే కుడివైపున ఉన్నటువంటి ఒక దొంగ ద్వారా దేవుడు ఆదరింపబడ్డాడు. ఎందుకో తెలుసా అండి, ఆయన యొక్క మరణ సమయంలో కూడా, ఆయన మరణించే సమయంలో కూడా ఒక ఆత్మను ఆయన రక్షించగలిగారు అనబడే ఆదరణ ఆయనలో కలిగినటువంటిది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ కుడివైపున ఉన్న దొంగ అతడు మారు మనస్సు పొందడం ద్వారా ఆయనకు ఆదరణ కలిగినటువంటిది అయి ఉన్నది. ఇక ఐదవదిగా చూసినట్లయితే యోహాను సువార్త అండి 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం అండి. తన తల్లియో తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చాలండి. ఇక ఐదవదిగా ఆయన ఎవరి ద్వారా ఆయన ఆదరించబడ్డారు అంటే తన శిష్యుడైన యోహాను గారి ద్వారా ఆయన ఆదరించబడ్డారు. ఆయన తన శిష్యులందరూ 12 మంది శిష్యులలో ఒకడు మరణించాడు. మిగిలిన 11 10 మంది ఆయనను విడిచిపెట్టి పారిపోయారండి. ఎవరిను ఆయన సమీపమునకు రాలేదు. కానీ ఒక్క యోహాను గారు మాత్రమే ఆయన సిలువ క్రింద వరకు ఆయన వెళ్ళిపోయారు. అది ఎంత ఆదరణ ఆయనకో! నా శ్రమలలో నా శిష్యుడు నాకు తోడుగా ఉన్నాడు అంటే అది ఆయనకు ఎంత ఆదరణ! కనుకనే ఆయన తల్లికి తన బాధ్యతను ఆయన అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తరువాత యోహానును చూచి, ఇదిగో నీ తల్లి అనబడే బాధ్యతలను దేవుడు వారికి అప్పగించాడు. కనుక యేసు ప్రభువుల వారు గాఢాంధకారపు లోయ వంటి శ్రమలలో ఆయన పయనము చేయొచ్చు.
ఆ శ్రమలలో ఆయనకు ఒకంత ఆదరణ కలిగినది. ఎవరు ఆయనను ఆదరించారు అంటే మొదటిగా పిలాతు భార్య ద్వారా ఆదరణ పొందుకున్నాడు. ఎందుకంటే ఒక అన్యురాలు సాక్ష్యము చెప్పట ఆయనకు ఆదరణ. రెండవదిగా యెరూషలేము స్త్రీలు, వారు దేవుని గురించి వారు దుఃఖించుచూ ఉన్నారు, ఆయనను వెంబడించుచూ ఉన్నారు గనుక ఆయనకు ఆదరణ. మూడవదిగా కురేనీయుడైన సీమోను, ఆయన సిలువను మోసినాడు గనుక ఆదరణ. నాలుగవదిగా కుడివైపున దొంగ, అతడు మారు మనస్సు పొంది దేవుడికి ఆదరణ కలుగజేశాడు. ఐదవదిగా యోహాను సిలువ దగ్గర వరకు వెళ్ళి ఆయన దేవునికి ఆదరణ కలుగజేశాడు. కనుక ఇలాగూ మనమును కూడా ఇటు లక్షణాలను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు బలమైన ఆశీర్వాదములు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా నా పాపము బాప నరరూపి వైరావో